I want to interrogate you. You just cooperated. ಅಪ್ಪ ಪ್ಲೀಸ್ ಅವನ ವಿಕ್ರಂಗಪ್ಪ ಅವನಿಗೆ ಇಪ್ಪಡಿ ಯಾರು ಸದ್ಯ ಇರ್ತಾನೆ ಕರೆಯುವ ఎప్పుడు దేశానికి చైతన్యం అది తెచ్చుట కదా మన కర్తవ్యం. మీరు రచనలు చాలా చదివారండి. మేము ఏంటి వరుణ్ మొన్న టిఫిన్ మ్యాచ్ గురించి ఏం చేసావు? అమ్మాయి బాగుంది, మంచి ఫ్యామిలీ, బాగా చదువుకుంది, 5-7 నైట్ ఉంది, ఏంటి ప్రాబ్లం నీకు? పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. ఎప్పుడు ఎలా 2 inches గ్యాప్ అంటే మరీ తక్కువైపోద్దాం, అట్లీస్ట్ 4 inches అన్న ఉండేది చూడండి. అయినా దొరుకుతారులేండి, చూడండి ఏముంది దాంట్లో, అంత పెద్దగా ఉంది. ఏంటి ఇంత ఇట్లా ప్రతిదానికి మొత్తం ప్రతి చిన్న కారణం ఏంటంటే నా వల్ల కాదు బాబు నీకు మ్యాచ్లు చూడటం. నాకు మన్మధుడు లాంటి అబ్బాయి కావాలి. సంతోషం సినిమా లాంటి పెద్ద ఫ్యామిలీ కావాలి. గీతాంజలి లాంటి లవ్ కావాలి. మురారి లాంటి పెళ్ళి కావాలి. వరుణ్ మ్యాచ్ ఏం చేయమంటావు? ఆ పేరేంటి అది నాస్టీగా అని వాళ్ళకి బాగాలేదు వద్దని చెప్పేసాయండి. వాళ్ళకి ఏంటి పేరు నచ్చలేదా? ముందు ఫోన్ పెట్టడం పెట్టి ఈ ఫోటో చూడు. అబ్బో చీరకారు మరీ నాస్టీగా ఉందిగా. హలో, సంబంధం నీకు కాదు నాకు. ఏం వరుణ్ అమ్మాయి అందంగా ఉందా? అందంగా కాదు, చాలా మందంగా ఉంది. దున్నపోతులా 11 దాకా పడుకున్నావు, నీకు అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్ది? అమ్మకి నాన్న, పిన్నికి బాబాయ్, అక్కకి బావ, వదన్కి అన్నయ్య. మరి నాకెవరున్నారు? ఆ పొట్టోడు తప్ప. ప్రతి విషయంలో మొండిగా ఉండకు వరుణు. అమ్మాయిని చూసి కలిసి మాట్లాడితేనే కదా నీకు అభిప్రాయం అనేది ఏర్పడేది. చూడకుండా మాట్లాడకుండా నువ్వు అసలు అమ్మాయి బాగాలేదని ఎలా చెప్పగలుగుతావు? సరే కానివ్వండి, ఇంకా మీ ఆనందం కోసం అన్నమన్న ఎలమన్నా రెడీ. ఓ, మీది పోల్ట్రీ బిజినెస్సా? పోల్ట్రీ బిజినెస్ అంటే చాలా చిక్స్ ఉంటాయి కదూ? యా, ఎందుకు మీకు చిక్స్ అంటే ఇష్టమా? మీకు యానిమల్స్ అంటే ఇష్టమా? యా, అంటే మీకు జంగిల్ బుక్ తెలుసు కదా, అందులో మనం మోగ్లీ టైప్. చిచ్చే, ఇంత లాంగ్ హెయిరా? ఫొటోస్లో చాలా లాంగ్ హెయిర్ ఉంది కదా మీకు? యా ఉండేది, చాలా లాంగ్ ఉండేది, కానీ మొన్నే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పడట్లేదు అని చెప్పి కట్ చేయించేసాను. సో when are you the happiest?
So, Varun, what makes you happy? నాకు వరుణ్ అని పేరు పెట్టినందుకు ఏమో కానీ వర్షం అంటే పిచ్చి. Oh my god, I just hate these rains. నమస్కారం అండి, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా సంబంధం కుదిరిందా అండి? లేదండి, ఎక్కడ ఎన్నో చూసాము, ఎవరు నచ్చట్లేదు. కుదురుతుందిలే అండి, ఎవరో అమ్మాయికి గట్టిగా రాసి పెట్టినట్టున్నారు. డాక్టర్ వద్దంటాడు, ఏజ్ గ్యాప్ వద్దంటాడు, హైట్ డిఫరెన్స్ వద్దంటాడు, పేరు బాగాలేదంటాడు, ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తున్నాడండి. బాగా విసిగిస్తున్నాడు. మీరు డాక్టర్ వద్దన్నారని చెప్పలేదు, కానీ నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది. అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా మంచిది. మీరు డీటెయిల్స్ పంపించండి, అట్లీస్ట్ వెళ్ళి కలవమంటాను.
చూసిన క్షణము నాలో నాలజడే ఎదురేగినే నువ్వక్కడుండగా గడియారం లోపల సమయమే స్తంభించనే